ఓకే మైక్ మామూలు పట్టుకో చెప్పండి. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు మరియు కలెక్టర్ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ మా జిల్లా అధ్యక్షుల గారి బండారి రమేష్ యాదవ్ గారి ఆదేశాలతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మెంగళి నరసింహముద్రాజ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శంకరుల సురేష్ ముద్రాజ్ గారు, మరియు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బండారు విజయలక్ష్మి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరో మహిళా వాసుకి గారు, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైన శ్రీమతి లలిత గారు, మరియు సంగమ్మ గారు, షేర్లింగంపల్లి నాయకులు, అందరూ పెద్ద ఎత్తున జిల్లా నాయకులు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది, అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ గారు మరి అందరూ కూడా సమక్షంలో ఈరోజు గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడమైంది. ముఖ్యంగా విషయం ఏంటంటే బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరాలోనే వెనుకబడిన తరగతుల బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే అయ్యా, తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు, అలాగే సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ మరియు చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న సప్లాన్ తరాలోనే బీసీల కోసం కూడా ప్రత్యేక సప్లాన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున ఈ కింది డిమాండ్లను మేము ముందుంచుతున్నాం. బీసీ సప్లాన్ ఎందుకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామంటే, తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీల కోసం బడ్జెట్ కేటాయించి ఒక పైసా కూడా ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకున్నాయి. వాటి లెక్కలు ఈ కింది విధంగా ఉన్నాయి. 2014, 2024 ఇప్పటి వరకు చూసుకుంటే, గత సంవత్సరం బడ్జెట్ వరకు చూసుకుంటే బీసీలకు కేటాయించిన మిగులు బడ్జెట్ ఎంతనో మేము ముందుంచుతున్నాము. ఆర్థిక సంవత్సరము 2014-2015లో బడ్జెట్ కేటాయింపు కోట్లలో 4,300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే అందులో ఖర్చు చేసింది కేవలం 1,090 కోట్లు మాత్రమే. ఖర్చు చేయకుండా మిగుల్చుకున్నది ప్రభుత్వాలు 3,321, అంటే 74%. 100 రూపాయలు ఖర్చు చేయమనిస్తే 24 రూపాయలు ఖర్చు పెట్టి 74 రూపాయలు జేబులో పెట్టుకున్నారు, 26 రూపాయలు ఖర్చు పెట్టి. ఈ రకంగా అలానే మరో సంవత్సరం 2015-16 కూడా 4,897 కోట్లు బీసీలకు కేటాయిస్తే 1,073 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అందులో కూడా 3,823 కోట్లు జేబులో పెట్టుకున్నది. అంటే 100 రూపాయలకు 25 రూపాయలు ఖర్చు పెట్టి 72 రూపాయలు జేబులు వేసుకున్నది. 2016-17కు 4,622 కోట్లు ఖర్చు చేయమని మనం రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ ఉంటే 2,692 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ వాళ్ళ 1,930 కోట్లు దగ్గర పెట్టుకుని 41% దగ్గర పెట్టుకున్నది. అలాగే 2017-18కి 5,070 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా 2,866 కోట్లు ఖర్చు చేసి 2,204 కోట్లు పెట్టుకొని 43% దగ్గర పెట్టుకున్నది. మరి 2018-2019 ఆర్థిక సంవత్సరానికి 5,764 కోట్లు ఖర్చు చేయాలి, 3,544 కోట్లు ఖర్చు చేసి 2,220 కోట్లు పెట్టుకున్నది, అంటే 39% దగ్గర పెట్టుకుంది. 2018-19, 2020-21 కూడా 4,429 కోట్లకు 2,900 కోట్లు ఖర్చు పెట్టి 1,445 కోట్లు ఖర్చు పెట్టి 33%కు మళ్ళా బడ్జెట్ శాతము మిగుల్చుకున్నది. అంటే ఈ రకంగా మా డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, బడ్జెట్ కేటాయింపు రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కనీసం 50% పైగా నిధులను కేటాయించాలి. సప్లాన్కు చట్టబద్ధత కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసినా ఆ నిధులు బీసీల కోసమే వినియోగించిన సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలి. విద్యారంగం బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలి. ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తుల వారికి ఎటువంటి షరతులు లేకుండా సద్యోగం ఉన్నటువంటి వారికి రుణాలు, లోన్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకు ఏ లోన్ లేదు. బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన నివేదికను బయటపెట్టాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టపరమైన సప్లాన్ ద్వారానే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మేము విన్నవిస్తున్నాము. ఈ రకంగా ఈరోజు మేము షేర్లింగంపల్లి ఎంఆర్ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను అమలు పరుస్తారని మేము ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు తహసీల్దార్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నాం. ఇప్పుడు మా గౌరవ శ్రీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీ మెంగళి నరసింహముద్రాజ్ గారు వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం.
టీఆర్పీ జై మల్లన్న. మరి ఈరోజు మన షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. మరి ఈ సప్లాన్ కోసం తీన్మార్ మల్లన్న అధ్యక్షతన మరి ఇప్పుడు మన గౌరవనీయులు అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఆదేశాల మేరకు మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మన హరిశంకర్ అన్న ఆదేశాల మేరకు మన ఇక్కడ ఉన్న జిల్లా మన రమేష్ అన్న అధ్యక్షుడు రమేష్ అన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు షేర్లింగంపల్లి మండలం రావాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా మరి పెద్ద ఎత్తున రావడం, మరి గౌరవనీయులు పెద్దలు మరి ఇక్కడ ఉన్న మన జిల్లా అధ్యక్షురాలు మన విజయలక్ష్మి గారు, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి గారు, మరి అలాగే మన కోఆర్డినేటర్ మన లలితమ్మ గారు, అధ్యక్షురాలు సంగమ్మ గారు, ఇక్కడ ఉన్న సందీప్ ఉపాధ్యక్షులు సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు మన జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ మన గౌస్బాయ్ గారు అందరూ రావాల్సి ఇంత మంచి చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు మనం నష్టపోతున్నాం. మన ఈ సప్లాన్ ఏదైతే ఉందో దాన్ని వెంబడి తక్షణమే అమలు చేయాలని గవర్నమెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్క దగ్గర మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ మరి అన్ని 33 జిల్లాలలో అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. మరి దీని మన బీసీలోకి వచ్చే వాటంతా మరి ఈ అగ్రవర్గాలు దోసుకపోతున్నారు. దీన్ని మనం తక్షణమే దీన్ని సప్లాన్ అమలు చేయాలని మనం వినతి పత్రం కూడా మన ఎంఆర్ఓ గారికి గవర్నీయులు ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా స్పందించి మాకు మంచిగా చెప్పడం జరిగింది. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ ఖర్చు పెట్టాలి. పాత బడ్జెట్ ఏదైతుందో అది ఖర్చు పెట్టి చూపిమని మల్లన్న గారు కూడా చెప్తున్నాడు. దీని వెంబడే పేదవాళ్ళ పక్షాన ఇప్పుడు పేదవాళ్ళకి ఏదైతుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ వాళ్ళకు ఈ వచ్చేటట్టు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్టల్స్ కానీ చాలా రకాలుగా వెనుకబడి ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కూడా కొంచెం ఆ బడ్జెట్తో కొంచెం చేస్తే అందరికీ మెరుగుపడినట్టు ఉంటుంది. అందరూ ఆర్థికంగా చదువులు కొంచెం అన్ని విద్యారంగంలో అందరూ ముందుకు పోతారు. కాబట్టి దీన్ని వెంబడే అమలు చేయమని సప్లాన్ అమలు చేయమని తీర్మానం కోరాడు. దీనికి మేము అందరం రావాల్సి దీనికి లెటర్ ఇవ్వడం జరిగింది. జై బీసీ, జై తీర్మానం.